జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పట్నం వెళ్ళి బాగా చదువుకుంటావనుకున్నాను. పాడలవాట్లు నేర్చుకుంటావనుకోలేదు. బావా బావా సీను బావా, నాన్న కొట్టినందుకు ఇక్కడికొచ్చి బాధపడుతున్నావా? అందుకే బావా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. ఏదో అలా జరిగిపోయిందని మర్చిపో బావా. నేను మామయ్య కొట్టాడని బాధపడటం లేదు. నేను సిగరెట్ తాగుతున్నానని అందరూ నన్ను అదోలా చూశారు కదా, అందుకు బాధపడుతున్నాను. అదోలా అంటే నా బాధ నీకు అర్థం కాదు. చెప్పలేదు కదా బావా. అదోలా అంటే ఇన్నాళ్ళు నిన్ను మంచి అలవాట్లున్న మేనల్లుడు అనుకున్నానురా. కానీ నువ్వు దురలవాట్లున్న దుష్టుడు అన్నట్టు చూశారు. అదే నాకు బాధగా ఉంది. నువ్వు మంచివాడివే బావా, మాకు తెలుసు కదా. కావాల్సిన వాళ్ళే కొత్తగా ఇలా అంటున్నారంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఏమోలే, నీ తప్పైతే లేదు. ఆద్య ఊరుకోకుండా తమాషాగా నాన్న ముందు నీ గురించి చెప్పింది. మంచి పిల్లే, కాకపోతే కొంచెం అల్లరి పిల్ల. మీ ఇద్దరికి కాస్త కుదరదు. అయినా ఆద్య కొంచెం ఎక్కువ చేస్తుందిలే. అంటే ఈ పని ఆద్యదా? అంటే ఆద్య ఇలా చేస్తుందని బావకి తెలీదా? నేను తొందరపడి చెప్పేశానా? అయ్యో, ఇప్పుడు ఎలా? మామయ్య ముందు నన్ను పనికి మాలిన వాళ్ళ చూడాలనుకుందా? అయ్యో బావా 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 బావా, అయ్యో బావా, నీకు ఇదంతా తెలుసు అనుకున్నాను. తెలీదంటే వదిలే బావా. అలా ఎలా వదిలేస్తాను? ఆ అమెరికాకి అయోధ్యలంత పవర్ ఏంటో చూపిస్తా. బావా బావా బావా, ప్లీజ్ బావా, నీకు దండం పెడతా. గొడవలు అవుతాయి అనవసరంగా. ఎందుకు అవుతాయి? ఆద్య చేసినందుకు బుద్ధి చెప్పాలి. బావా బావా, ఆద్యనే నిన్ను కొట్టించిందన్న నిజం నాన్నకి తెలిస్తే తనని ఇంకింట్లో ఉండనివ్వరు బావా. పట్టుకుని బయట గెంటేయాలి. బావా బావా బావా, ఏంటి? నీ జోలికి రాకుండా ఈసారికి నేను చూసుకుంటాను. మన్నించు బావా. ఆ సమస్య లేదు. బావా బావా బావా, అయ్యో ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. నేనేదో పెద్ద పొడింగిలా ఆజయ్ గురించి చెప్పేశాను. తెలివిలేందాన్ని. అమ్మా, ఆకలిగా ఉంది. నీకోసం వండి వడ్డించానంటే నా ప్రాణం తీస్తారు సీను. ఒక పంచి కిటికీ ఆవలుగుండారా, పొద్దున చేసిన పూరీలున్నాయి, ఈసారి కానిచ్చేద్దు. సరే, ఏం చేస్తాం? పద్దు, నేను కూడా వాడితో పాటు అలా వస్తానే. నాకు కూడా నీ చేత్తో పూరి చేసి పెట్టే. మీరు చేసిన పనికి మాడిపోయిన పూరి కూడా పెట్టను. ఛీ! సాపాటు ఎటు లేదు, పాటైనా పాడు బ్రదర్. నా బతుక్కి ఆఖరికి ఆ పాటే మిగిలింది. ఎక్కడికి వెళ్తున్నావు? నీకెందుకో?
కిచెన్ వైపు వెళ్తున్నావు ఎందుకు? ఏం లేదు, పిల్లి వచ్చింది, కొట్టడానికి వెళ్తున్నాను. పులి కూడా వస్తుంది. పులే? అదే మీ మావయ్య గారు వస్తున్నారు. మావయ్యనా? భయపడి డప్పు పిల్ల. తిను 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 తిను. నానా, ఎవరికి చెప్పొద్దురా, త్వరగా కానివ్వు. ఇదిగో, బాగా తిని ఆకలిగా ఉన్నట్టు కడుపు మీద చేయి పట్టుకుని తిరుగు. నీ మీద అందరికీ కనికరమైన వస్తుంది, సరేనా? ఎక్కిళ్ళు పడుతున్నాయేంటి నానా? నేను పక్కనుండగా నిన్నెవరు తలుచుకుంటున్నారు? తాగు, నీళ్లు తాగు, తాగు. నువ్వేంటి ఇక్కడ? పూరీలు బాగున్నాయి. నా కొడుకు ఎక్కడే? మీ అన్నయ్య వస్తున్నాడు అనగానే పారిపోయాడు. ధైర్యం లేని కొడుకుని కన్నావేంటి? నీ వల్లే కదే నా కొడుకు పస్తులున్నాడు. ఇప్పుడు కూడా వాడి పూరీలన్నీ నువ్వే తిన్నావు. అలా ఉరిమి చూస్తే నీకే కష్టం. నేను తినకుండా నీ కొడుకు తింటే మీ అన్నయ్య వేసిన శిక్షని మీరు అమలు చెయ్యలేదని మీ అందరినీ పస్తులు పెడతారు. పర్వాలేదా? వద్దులే, నీకు తెలివితేటలు ఎక్కువని నాకు అర్థమైంది. ఈ దేశంది కాకపోయినా ఇది పెద్ద దేశముదురు, దొంగ మొహంది. ఆహా, నాకు చాలు. నా కడుపు నిండిపోయింది. థ్యాంక్స్. అబ్బా, డిన్నర్ అయిపోయింది. హా? హ, ఛీ, ఛీ, ఛీ. సీను, దొంగ మొహంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.